మోహనవాణి శ్రోతలకు నమస్కారం. పుట్టినరోజు కార్యక్రమానికి స్వాగతం. గత వారము మనము మకర రాశి వారి స్వభావం గురించి కొన్ని విశేషములు తెలుసుకున్నాము. మరికొన్ని విశేషములు ఈరోజు మనము ముచ్చటించుకుందాము. మకర రాశి వారి వివాహము, దాంపత్య జీవితము ఎలా ఉంటుందో చూద్దాము. వీరికి కామజీవితము అప్రధానము, వివాహము యాదృచ్ఛికము. అంటే ఇతర సదుపాయములు, లాభము, వినియోగ దృష్టి అనుసరించి వీరు వివాహమును మలుచుకుంటారు. ప్రేమ వివాహములు ఈ రాశి వారికి చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనపై సందేహములు ఉంటూ ఉంటాయి. భర్త ప్రవర్తనపై అనుమానము కలుగుతూ ఉంటుంది. కానీ దానిని భర్తకు తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ మానసిక లక్షణమును పెంపొందించుకుంటే జీవిత సౌఖ్యము కొరత పడుతుంది. కాబట్టి ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ఈ విషయమై జాగరూకత వహించాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఆలస్యముగా వివాహము చేసుకుంటూ ఉంటారు. చురుకైన, ఉత్సాహమైన వ్యక్తితో వీరికి దాంపత్య జీవితము ఉంటుంది. ఆ వ్యక్తి చాలా వరకు వీరి పథకమునకు లోబడి ఉంటారు. ఆ వ్యక్తికి ప్రయాణాభిలాష, అనేక విషయములందు ఆసక్తి, కుతూహలములు కూడా ఉంటూ ఉంటాయి వీరి జీవిత భాగస్వామికి. ధన విషయమున వీరు బిగించిన పొదుపు సూత్రములను వారు ఎక్కువ పట్టించుకోరు. సంతానం, ముగ్గురు సంతానము ఉండవచ్చును. వారు చక్కని తెలివి, ఉత్సాహము కలిగి ఉంటారు. జీవితమున చక్కగా రాణిస్తారు. ప్రథమ సంతతికి లలిత కళలయందు, ద్వితీయ సంతతికి శాస్త్ర పరిశీలననందును, ముఖ్యముగా వైద్యము, జలయాన శాస్త్రము అభిమాన విషయములై ఉంటాయి. మూడవ వారికి అపరాధ పరిశోధనము, పోలీసు, మిలిటరీ శాఖలలో అభిమానం ఉంటుంది. యంత్రములను దానిని బాగుచేయుటయందు అభిలాష కూడా ఉండొచ్చు. దుస్సాంగత్యము, దుఃఖానుభవము చాలా వరకు వీరి జీవితములో ఉండవు. దానిని దరి చేరనీయరు. ఆరోగ్యము, జ్వరబాధ, రక్త ప్రసార దోషములు, రక్తనాళముల వ్యాధులు కొద్ది మందిలో కలుగుతూ ఉంటాయి. నడి వయస్సు నుండి మోకాళ్ళు దుర్బలము అవుతూ ఉంటాయి. చీటికి మాటికి అనారోగ్యములు ఉండవు. అతి శ్రమ వలన నరముల దౌర్బల్యము, నిద్ర తక్కువతో కీళ్ళ నొప్పులు, ఆహారము అశ్రద్ధ చేయుటతో జీర్ణాశయ, ఆమ్లత, కుశరోగములు కలగవచ్చును. అతి ఉష్ణము కలిగి మూత్రాశయ బాధలు వార్ధకమున కొంతమందిలో కనబడుతూ ఉంటాయి. స్త్రీలకు నరముల దౌర్బల్యము, వణకు, కృశత్వము కొద్ది మందిలో కలుగుతూ ఉంటుంది. అతి జాగరూకత, దారిద్ర్య శంక వలన నిద్ర లేకపోవుట, దిగులు, శిరోవేదనము మొదలు వెన్నునకు వ్యాధులు కూడా కొందరిలో ఈ రాశిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దాంపత్య జీవితమున వార్ధకము కలుగుచున్న కొలది పట్టుదలలు, విద్వేషములు విడిపోవుటలు కొద్ది మందిలో కలిగే అవకాశము ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు,
వీరి జీవితమున సుఖముగా ధనము చేకూరదు. ఎంత డబ్బున్నను సమయమున వారికి అక్కరకు రాక అప్పులు తెచ్చుట, అతుకులు పెట్టుట తప్పనిసరి అవుతూ ఉంటుంది. వీరికి రావాల్సిన రొక్కమునకు కూడా విఘ్నములు, అనాలోచితమైన ఆలస్యము కొంతమందిలో కలుగుతూ ఉంటుంది. ఇదంతా వారి రాశిలో ఉన్న గ్రహములను బట్టి చెప్తాని మిగతా విషయాలు. కొంతకాలము ఇబ్బందులు, పేదరికము తప్పదు. కలిసి వచ్చుట, ఆకస్మిక ధనాగమము వీరికి చాలామందిలో లేనేలేవు. సర్వము కష్టార్జితమే. నడి వయస్సు దాటిన కొలది ఆర్థిక సుఖము వీరిలో చాలా హెచ్చుగా ఉంటుంది. స్థిరాస్తిలో ఎక్కువ సుఖం ఉంటుంది. ఇల్లు, భూవసతి, లారీలు, ఫ్యాక్టరీలు, గనులు, వ్యవసాయము, పల్లె జీవితములలో వీరికి ఎక్కువ సుఖము కలుగుతుంది. వార్ధకమునందు సుఖము, బాల్యమునందు, యవనమునందు కష్టములు వీరిలో కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. 30 సంవత్సరాల వయస్సు లోపల ఆర్థిక సంపత్తి చేకూరదనియే చెప్పవచ్చు. చిన్నతనమున తల్లిదండ్రులలో ఒకరికి తీవ్రమైన అనారోగ్యము, స్థితిగతులు చెడుట, వారితో విరోధములు, స్థల మార్పులు చాలామందిలో జరిగే అవకాశము ఉంటుంది. ఈ కారణముతో వీరి బాల్య జీవితము ఎగుడు దిగుడులతో కూడి ఉండవచ్చు. ఏ సంవత్సరములోనైనా ఈ దిగువ మాసములు వీరికి కార్యానుకూలత కలిగిస్తాయి. ఏప్రిల్ 21 నుండి మే 20 వరకు, ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 20 వరకు, డిసెంబర్ 22 నుండి జనవరి 19 వరకు, బుధ, శుక్ర, శనివారములు వీరికి అనుకూలములు. ఏ మాసమునందైనను ఈ దిగువ తేదీలు వీరికి ప్రతికూలములు. 6, 8, 15, 17, 21, 26 దుస్తులు మొదలగు నిత్యము ఉపయోగించే వస్తువులలో అరటి పువ్వు రంగు, కలనేత, నలుపు వీరికి శుభప్రదములు. ఉంగరము మున్నగు వానిలో నీలము, పగడము శుభప్రదములు. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.